రానా నాయుడు 2 టెస్ట్ వంటి అద్భుతమైన కంటెంట్తో అలరించేందుకు రెడీ అయిన నెట్ఫ్లిక్స్ ఈ ఏడాదికి ప్రత్యేకమైన వెబ్ సిరీస్లు సిద్ధం చేస్తుంది. అన్ని జానర్లను టచ్ చేస్తూ వినోదాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లేందుకు రెడీ అయింది. మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ కీలక పాత్రలు పోషించిన టెస్ట్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. శశికాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ క్రికెట్, కళలు, లక్ష్యాలు వంటి ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. రానా నాయుడు సీజన్ 2 కొరకు కూడా స్ట్రీమింగ్కి సిద్ధమైంది. రానా, దగ్గుబాటి, వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సీజన్లో కొత్త మిస్టరీలు, డ్రామాతో ప్రేక్షకుల్ని అలరించనుంది. సుందర్ అరోన్ రానా నాయుడు 2 గురించి మాట్లాడుతూ ఈ సీజన్ కథ, స్క్రీన్ ప్లే, బడ్జెట్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. నెట్ఫ్లిక్స్లో కలిసి ఈ సీజన్కు గొప్పగా తెరకెక్కించామని అన్నారు. ఏడాది నెట్ఫ్లిక్స్ వినూత్నమైన కథలు, అద్భుతమైన నటీనటులతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనుంది. కోబలిలో మరో విజయం అందుకున్న నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు. టీఎస్ఆర్ మూవీ మేకర్స్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన కోబలి వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. 7 భాషల్లో విడుదలైన ఈ సిరీస్ అన్ని భాషల్లో హిట్ అయింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో రివెంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తిరుపతి శ్రీనివాసరావు తికమక తాండా సినిమా తర్వాత ఈ వెబ్ సిరీస్ను నిర్మించారు. కోబలిలో రవిప్రకాష్, రాకీ సింగ్, తరుణ్, రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి కత్రి కీలక పాత్రలో నటించినారు. దర్శకుడు రేవంత్ లెవగ్ ఈ సిరీస్ ను అత్యధిక యాక్షన్ సీక్వెన్స్లతో రూపొందించారు. రవిప్రకాష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు, మెయిన్ లీడ్ గా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో రూపొందించిన ఈ రివెంజ్ డ్రామాలో ఇంటెన్స్ సీన్స్ ప్రేక్షకుల్ని థ్రిల్కి గురి చేస్తున్నాయి. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న తిరువీర్, జార్జ్ రెడ్డి, పలాస, 1978 వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మసూదా, పరేషాన్ సినిమాల ద్వారా ఆయన ప్రేక్షకులు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాలో ఫోటోగ్రాఫర్గా కనిపించనున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. తన పాత్ర గురించి తిరువూర్ మాట్లాడుతూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా నటించడం కొత్త అనుభూతి. కెమెరా హ్యాండ్లింగ్, స్టిల్స్ తీయడం వంటి విషయాలు నేర్చుకున్నానన్నారు. ఈ సినిమా షూటింగ్ అరకులో జరిగింది. అక్కడి చలి తీవ్రతను తట్టుకొని టీం కష్టపడి పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టుతో పాటు భగవంతుడు అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. తిరువూరు మాట్లాడుతూ మసూదా తర్వాత కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. నాకు సరిపోయే కథలు మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా అన్నారు. తన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నట్లు చెప్పిన ఆయన ఇది తనకు వచ్చిన గొప్ప విజయమని అభిప్రాయపడ్డారు. సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వాస్ శాంతి టాకీస్ మూవీ టైటిల్ 3 BHK బ్యూటిఫుల్ ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ రిలీజ్. సిద్ధార్థ్ హీరోగా, శ్రీ గణేష్ దర్శకత్వంలో 3 BHK అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతుంది. అరుణ్ విశ్వశాంతి టాకీస్ పై తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ టీజర్ ఇటీవల విడుదలైంది. 3 BHK అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సిద్ధార్థ్ ఫ్యామిలీ పాత్రలో కూల్ అండ్ చార్మింగ్ లుక్ లో కనిపించారు. అలాగే శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు. టీజర్ లో సిద్ధార్థ్ పలు ఫీల్ గుడ్ మూమెంట్స్ ను సృష్టించారు. ఇది మన ఇంటి కథ అంటూ కథను పరిచయం చేశారు. 2025 సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. ఈ చిత్రానికి అమృత్ రామ్నాథ్ మ్యూజిక్, దినేష్ కృష్ణన్ డిఓపి, గణేష్ శివ ఎడిటర్, రాకేంద్ర మౌలి డైలాగ్ రైటర్ కొరకు పనిచేస్తున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ ఛాంబర్ ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజుగా అధికారికంగా ప్రకటించడం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేసిన ఈ నిర్ణయం చాలా గొప్పది. ఇది తెలుగు సినిమా యొక్క ఘన చరిత్రను గుర్తించి కొత్త తరాల వారికి ఆ ఉత్కృష్టను తెలియజేయడానికి కీలకమైన అవకాశం. ఈ ప్రత్యేక రోజును తెలుగులో ఘనంగా నిర్వహించుకోవాలని, పాత తరాల కళాకారులను సన్మానించాలని, తెలుగు సినిమాకు చెందిన ప్రముఖుల కృషిని గుర్తు చేసుకోవాలని, వారు చేసిన పరిశోధనలు, కృషి, సాహసాలను ప్రసారించాలని నిర్ణయించడం చాలా సరైన దిశగా సాగింది. తెలుగు సినిమా అనేది కేవలం ఒక చిత్రరంగం మాత్రమే కాదు, ఇదొక పెద్ద పరిణామం. సమాజంలో మార్పు రేపే శక్తి కలిగిన వస్తువు. తెలుగు సినిమా పుట్టినరోజు, భక్త ప్రహ్లాద విడుదలైన రోజు మనందరికీ గర్వకారణమైన విషయమే. అలాగే రెంటాల జయదేవ్ గారి పరిశోధనతో తెలుగు సినిమా తొలిటాకి చిత్రమైన భక్త ప్రహ్లాదను గుర్తించడం మరింత ఆందోళనకు తెరలను తెరిచే దిశగా గొప్పది. ఈ తరహా కార్యక్రమం ప్రతి సంవత్సరం మరింత బహుమతులతో గ్రాండ్గా నిర్వహించడంతో తెలుగు సినిమా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి మరింత ఉజ్వలంగా ప్రకటించవచ్చు. RC-16 షూటింగ్ సెట్స్ కు స్పెషల్ గెస్ట్ ను తీసుకొచ్చిన రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC-16 చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ను కూడా నిర్మించారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఇందులో ఏ పాత్రలో కనిపించబోతున్నారో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన కొత్త లుక్లో కనిపించనున్నారని టాక్. తాజాగా రామ్ చరణ్ తన షూటింగ్ సెట్స్కు ఓ స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చారు. తన కూతురు క్లింకారను RC-16 సెట్స్లోకి తీసుకొచ్చిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా షూటింగ్కు ఈ స్పెషల్ గెస్ట్ రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని రామ్ చరణ్ తన పోస్టులో రాశారు. ఈ ఫోటో ప్రస్తుతం మెగా ఫ్యాన్స్లో వైరల్ అవుతుంది.
ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఆమె మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా కావడంతో ప్రత్యేక ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అద్భుతమైన విజువల్స్, మ్యూజిక్ తో ఇది రామ్ చరణ్ కెరీర్ లో మరో భారీ హిట్ అవుతుందని అంచనాలు పెరిగాయి. మెగా అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరగగా విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో. క్రితం ఏడాది చివరిలో మలయాళంలో విడుదలైన హిట్ చిత్రాల్లో మార్కో ఒకటి. డిసెంబర్ 20న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు హనీఫ్ ఆదేని దర్శకత్వం వహించగా ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్ర పోషించారు. సినిమా థియేటికల్ రన్లో భారీ వసూలు సాధించి ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైంది. మార్కో స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకుంది. ఈ నెల 14వ తేదీ నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. 30 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం 115 కోట్ల రూపాయల వరకు వసూలు రాబట్టి ఉన్ని ముకుందన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సిద్దికి, జగదీష్, కబీర్ దుహాన్ సింగ్ ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు రవి బస్రూల్ సంగీతాన్ని అందించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందనే టాక్ వినిపించింది. కథ విషయానికొస్తే కొచ్చిన్లో జార్జ్ గోల్డ్ సిండికేట్ నిర్వహిస్తున్న జార్జ్కు తమ్ముడు విక్టర్ పుట్టుకతోనే అందుడు. విక్టర్ను కిరాతకంగా రసెల్ ఐసాక్ హత్య చేస్తాడు. ఈ హత్యకు న్యాయం చేయడానికి మార్కో రంగంలోకి దిగుతాడు. రసెల్ ఐసాక్ ఎవరు, విక్టర్ను ఎందుకు చంపాడు, విక్టర్ మార్కో మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేదే కథ. కథా కథనం, నటన, విజువల్, సంగీతం అన్ని సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే సినిమాలో హింస, రక్తపాతం మితిమీరిపోయాయనే విమర్శలు కూడా ఉన్నాయి. థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందో చూడాలి. తండేల్పై అంచనాలు పెంచుతున్న అంశాలివే. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాకు విశేషమైన కారణాలున్నాయి. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చందు మొండేటి రూపొందించిన సినిమా కావడం ప్రధాన ఆకర్షణ. ప్రేమ, కుటుంబం, ఎమోషన్ల కథతో నిగూఢంగా మిళితం చేయడంతో ఆయనకున్న నైపుణ్యంపై ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతుంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి గతంలో చేసిన లవ్ స్టోరీ యువతకు బాగా కనెక్ట్ అయింది. చైతు కెరీర్లో ఆ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. ఆ కాంబినేషన్లో మళ్లీ రిపీట్ కావడం సినిమాపై మరింత హైప్ను పెంచింది. తెలుగు ప్రేక్షకుల్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట పర్వం తర్వాత ఆమె నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. కొంత గ్యాప్ తర్వాత ఆమె చేసిన ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా బుజ్జితల్లి, హైలెస్సో, నమః శివాయ పాటలకు మంచి స్పందన వచ్చింది. కథా సంగీత పరంగానే కాకుండా సాయి పల్లవి డాన్స్ కూడా మరో హైలైట్ కానుందనే టాక్ ఉంది. సినిమా విజువల్స్, ఎమోషన్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఆమె కళ్ళు చూడడానికి అద్దె సైకిల్ తీసుకుని మరీ వెళ్లేవాడని డైరెక్టర్ వంశీ. దర్శకుడు వంశీ తెలుగు సినీ పరిశ్రమలలో తనదైన శైలిలో నెలకొల్పిన వ్యక్తి. దర్శకుడుగానే కాకుండా రచయితగా కూడా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. వంశీ సినిమాలోని పాటలు, సహజమైన కథనాలు, సొంత శైలి అభిమానులను ఇప్పటికీ మళ్లీ చూసేలా ఉంటాయి. ముఖ్యంగా ఆయన చిత్రాలలో గోదావరి గట్ల అందాలు సంగీత పరంగానూ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. ఇటీవల ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ తన చిన్ననాటి అనుభవాలను, సినిమాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం, కథలు రాయడం అలవాటైపోయింది. నేను రాసిన కథలు తొలినాళ్లలో బహుమతులు కూడా గెలుచుకున్నాయని తెలిపారు. తన సినిమాలో హీరోయిన్ల కళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే కారణాన్ని వివరించారు. చిన్నప్పటి నుంచి నాకు కళ్ళంటే ప్రత్యేకమైన ఇష్టం. మా ఊర్లో హాస్పిటల్లో పనిచేసే ఓ నర్సును చూసి మంత్రముగ్ధునయ్యాను. ఆమె కళ్ళ అందం నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. ఆమెను చూసేందుకు అద్దె సైకిల్ తీసుకుని రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడినని చెప్పారు. అయితే ఒకరోజు వెళ్తుండగా ఆమె ఇక లేరు అని ఎవరో చెప్పడంతో తాను షాక్ అయ్యానని, ఈ విషయం తన మనసుపై ఎంతో ప్రభావం చూపిందని తెలిపారు. తర్వాత మద్రాసు వెళ్లినప్పుడు మళ్లీ అలాంటి కళ్ళు కలిగిన వ్యక్తిని చూశానని, ఆమె తన సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేసిన అమ్మాయిని వంశీ వెల్లడించారు. దర్శకుడిగా తన చిత్రాల్లో ఎమోషనల్ కలెక్షన్ కలిగించడంలో ఈ సంఘటన ఎంతో సహాయపడ్డాయని అన్నారు. లైగర్ సినిమాలో నటించడం అనన్యకు ఇష్టం లేదు. చంకీ పాండే. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ భారీ అంచనాలతో విడుదలై భారీ పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇందులో హీరోయిన్గా నటించింది. ఆమె తండ్రి సీనియర్ నటుడు, నిర్మాత చంకీ పాండే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా చంకీ పాండే లైగర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో నటించడం అనన్యకు ఇష్టం లేకపోయిందని వెల్లడించారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అనన్య కొంత అసౌకర్యంగా ఫీల్ అయిందని చెప్పారు. తాను చిన్నగా కనిపిస్తారని, ఆ పాత్రకు సరిపోనని అనన్య తనతో చెప్పిందని వెల్లడించారు. అయితే సినిమా పెద్ద ప్రాజెక్టు కావడంతో విజయం సాధిస్తే అనన్యకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో తానే ఆమెను ఒప్పించినట్లు తెలిపారు. కానీ సినిమా విడుదలయ్యాక వచ్చిన రివ్యూలను చూసిన తర్వాత అనన్య చెప్పిందే నిజమనిపించిందని అన్నారు. సినిమాలో ఆమె పాత్రకు తగినంత బలం లేకపోయిందని, చాలా యంగ్గా కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత నుంచి అనన్య ప్రాజెక్టుల విషయంలో తన నిర్ణయాలను తానే తీసుకుంటుందని చెప్పారు.
తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతుందన్నారు. ప్రస్తుతం అనన్య పాండే కొత్త సినిమాలతో బిజీగా ఉందని, బాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. థియేటర్స్ షేక్ అయ్యేలా విలనిజం, బ్రహ్మానందం వ్యాఖ్యలు వైరల్. టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటించిన బ్రహ్మానందం మూవీ యూనిట్ ఇటీవల మీడియా సమావేశం నిర్వహించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు. మీడియా సమావేశంలో విలన్ రోల్లో నటించడంపై బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటివరకు కామెడీ, సెంటిమెంట్ పాత్రలతో అలరించిన తాను త్వరలోనే ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు చెప్పారు. తన విలనిజం థియేటర్ అంతా షేక్ అయ్యేలా ఉంటుందంటూ హింట్ ఇచ్చారు. హాస్యభరిత పాత్రలతో అందరికీ చేరువైన బ్రహ్మి ఈ కొత్త అవతారంలో ఎలా సర్ప్రైజ్ చేస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్రహ్మానందం సినిమాను నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కించారు. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసుదా వంటి హిట్ చిత్రాలు నిర్మించిన స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్, నక్క ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాడి, ఐశ్వర్య హొళక్కల్ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం గౌతమ్ ఈ సినిమాలో తాత మనవలుగా కనిపించనున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. బ్రహ్మానందం ఈ సినిమాలో నటనాపరంగా కొత్త కోణాన్ని ఆవిష్కరించున్నారు. విలన్ పాత్రలో ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.